మెగా ఫ్యాన్స్కి పండగ అండి. గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చింది, అదిరిపోయిందని చెప్పాలి. శంకర్ గారి మార్క్ అయితే మాత్రం క్లియర్ కట్గా కనబడుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా భారతీయుడు ఫ్లాప్ అయిపోయింది కదా, ఇది కూడా ఏదో టైంపాస్కి తీశారు చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయి అన్నట్టుగా అనుకుంటున్నారు. కానీ ట్రైలర్ చూస్తే అర్థమైంది ఏంటంటే 50 షాట్లు ఉంటాయండి. 3 నిమిషాల వీడియోలో 50 షాట్లు అంటే మాటల. అసలు ప్రతి షాటు కూడా అసలు అద్భుతంగా ఉంది. ఆ శంకర్ గారి సినిమా అయినా, శంకర్ గారి ట్రైలర్ అయినా స్క్రీన్లో చూస్తే కిక్ ఉంటుందండి నిజంగా. అసలు యాక్టింగ్ అయితే మాత్రం రామ్ చరణ్ గారు రంగస్థలానికి ఒక 3 రంగస్థలాలు కలిపితే యాక్టింగ్ ఎలా ఉంటుంది ఆ రేంజ్లో ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఒక క్యారెక్టర్ కాదు, 3 క్యారెక్టర్లు. అందులో ఒక పంచి కట్టుకునే క్యారెక్టరు అండ్ ఐపీఎస్ క్యారెక్టర్, తర్వాత మామూలు యంగ్ అంటే కాలేజ్ అబ్బాయి ఎలా ఉంటాడో RX 100 ఆ బండి మీద ఎలా ఉంటుంది అనేది అది చూపించారు. నాకు నచ్చిన సీన్లు ఏంటంటే ఎస్జే అంటే మన సూర్య గారు ఉన్నారు కదా, ఖుషి సూర్య గారు అంటే బాగా అర్థమవుద్ది, ఎస్జే సూర్య గారు అని అర్థమవుద్ది. ఆయన యాక్టింగ్ అవన్నీ కూడా మనకి శంకర్ గారు చెప్పింది ఏంటంటే ఒక చిన్న డైలాగ్ని ఎన్ని రకాలుగా చెప్తే బాగుంటుంది, ఇంకా ఎంత మోడలింగ్ చేస్తే బాగుంటుంది, ఎంత షైన్ చేస్తే బాగుంటుంది అనేది అంత కసిగా చేశారు. సినిమా అయితే మాత్రం అవుట్పుట్ చాలా బ్రహ్మాండంగా వచ్చింది. దిల్ రాజు గారు మనకి చెప్పారు కదా, ఫైట్స్ వేనమా ఫైట్ ఇరుకు, డ్యాన్స్ వేనమా డ్యాన్స్ ఇరుకు, అంటే రామ్ చరణ్ గారు యాక్టింగ్ వేనమా యాక్టింగ్ సూపర్ ఇరుక్ అని చెప్పారు కదా. నిజంగా అద్భుతంగా ఉంటుందండి. ఒకటే చెప్తున్నా, హెలికాప్టర్లో ఎవడన్నా సూటు బూటేసుకుని వస్తాడు, కానీ మన రామ్ చరణ్ గారు పంచి బనేలు వేసుకుని ఒక 6 అడుగుల కత్తితో ఎవడిని నరకడానికి వెళ్తున్నాడో. కానీ అదిరిపోయింది నిజంగా. ట్రైలర్ అయితే ఇలా ఉండాలి. శంకర్ గారి ట్రైలర్ అంటే మామూలుగా ఉందలే స్కిప్ చేద్దాన్నట్టుగా కాకుండా ఇంకా ఇంకా చూడాలనిపించేటట్టు ఉంది అంటే అది శంకర్ గారు మూవీ అని అనుకోవాలి. అంటే రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ అంటే ఇప్పుడు ఇంకేం స్టార్లు సంపాదించుకుంటారో, ఇంకా ఎలాంటి బహుమతులు అందుకుంటారో, ఎలాంటి పెద్దలతో ప్రశంసలు వర్షం కురిపించుకుంటారనేది మనం 10వ తారీఖున చూద్దాము. అంటే మనకి జనవరి 10వ తారీఖు నుంచి 14 వరకు చాలా సినిమాలు ఉన్నాయి. సినిమాకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, ఒక 4 రోజులు లేట్ అయినా పర్లేదు. మొన్న సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన ఘటన మన అందరికీ తెలుసు. ఒక ప్రాణం పోయింది, ఒక ప్రాణం కొట్టుమిట్టాడుతుంది. దయచేసి సినిమాకి వెళ్ళేటప్పుడు తోపులాటలు గొడవలు ఏమైనా జరిగితే డబ్బులు పోతే పోయి వెనక్కి వచ్చేసేయండి, లేదంటే ఒక 4 రోజుల తర్వాత వెళ్ళండి. సినిమాలో నాకు నచ్చిన సీన్లు చాలా చాలా బాగున్నాయి. అండ్ అంజలి గారి క్యారెక్టర్ అదిరిపోతుందండి సినిమాలో. అలాగే సునీల్ గారు, అలాగే వెన్నెల కిషోర్ గారు చాలా కామెడీ సీన్లు ఉన్నాయి. అసలు మన తెలుగు వాళ్ళందరినీ పెట్టి ఒక తమిళ్ డైరెక్టర్ తీస్తున్నాడంటే అది మన తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం, గొప్పతనం. అయితే మనం 10వ తారీఖు కలుద్దాం, ఓకేనా? హెలికాప్టర్ సీన్లు అయితే మాత్రం నరుకుడు ఎలా ఉంటుందో తెలియదు, బండి బందూరే మా కోసం. ఓకే, థ్యాంక్ యూ. అలాగే నా